నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల సేవలు అభినందనీయం. హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు. తూర్పుగోదావరి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ అద్నన్ నయీం అస్మి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంబేద్కర్ 64వ వర్ధంతి కార్యక్రమాలు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన పలువురు నేతలు. శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల సేవలు అభినందనీయమని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఐజీ మోహన్ రావు జిల్లా ఎస్పీ అద్నన్ నయీం అస్మితో కలిసి హోంగార్డ్స్ నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం హోంగార్డ్స్ యూనిట్ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా డీఐజీ మోహన్ రావు మాట్లాడుతూ హోంగార్డ్ మొదట 1946లో పూర్వపు బొంబాయి ప్రావిన్స్లో ఆవిర్భవించిందని తెలిపారు. ఆర్మీ, నేవీ, వైమానిక దళం, ఇతర భద్రతా సంస్థలతో పాటు అవాంఛనీయ పరిస్థితుల్లో పౌరులకు రక్షణ కల్పించడానికి సివిల్ డిఫెన్స్ అండ్ హోంగార్డ్స్ అనే జంట స్వచ్ఛంద సంస్థలుగా అప్పట్లో కేంద్ర హోంమంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ ఆలోచనల మేరకు ఏర్పాటు చేశారని తెలిపారు. 1963వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన మన రాష్ట్రంలో హోంగార్డ్ ఆర్గనైజేషన్ ప్రారంభించబడిందన్నారు. అందువల్ల ప్రతి సంవత్సరం డిసెంబర్ 6న దేశవ్యాప్తంగా సంస్థ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటారని అన్నారు. నేర నియంత్రణ, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, బ్లూ కోడ్, డ్రైవర్లు, కార్యాలయ భద్రత, రాత్రి గస్తీ బందోబస్తులో హోంగార్డ్స్ యొక్క పాత్ర ఎంతో కీలకమైందని కొనియాడారు. తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. గతంలో హోంగార్డ్స్ పోలీసులతో కలిసి చేసిన విధులను, పనితీరును అభినందించారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, పలువురు డీఎస్పీలు, హోంగార్డులు, ఆర్ఐ, సిఐలు తదితరులు పాల్గొన్నారు. I believe just 3 days of practice and you have really done it very well. I congratulate the parade commander Ramrao Garu and all the parade command contingents. They have done extremely well. Congratulations to RI Home Guard Sri Hari for pulling it off so very well. I was worried whether we will be able to pull out like something like that. But all of you, like in all other duties so far, you have come out on top in this. On this 58th Home Guard Raising Day, మన తరఫున అందరూ హోమ్ గార్డ్స్కి భారతదేశంకి చాలా శుభాకాంక్షలు. స్పెషల్గా మన ఈస్ట్ గోదావరి యూనిట్కి నేను చూశాను. పనిలో చూస్తే యు ఆర్ నో లెస్సర్ దెన్ అవర్ కానిస్టేబుల్స్ ఇన్ ఎనీ మేనర్. అందరూ డ్యూటీ చేసిన కానిస్టేబుల్స్కి మీ తరఫున సేమ్గా ఉంది. దేశ భద్రతలో పోలీస్ శాఖ ఎంతో కష్టంతో పనిచేస్తూ అంతర్గత రక్షణ కల్పిస్తుంది. ఎక్స్టర్నల్గా ఆర్మీ ఉంటే దేశ సరిహద్దుల్లో ఇంటర్నల్గా అంతర్గతగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉంది. ఎంతో సమర్థవంతంగా పోలీస్ శాఖ పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఎన్నో కష్ట నష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా చాలా ఓర్పుతో, అంకిత భావంతో, సహనంతో పోలీసులు తమ యొక్క డ్యూటీలని నిర్వహిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ బాధలను బయటకు చెప్పుకోకుండా అన్నింటినీ ఒక లాండ్ ఆర్డర్ క్రైమో కాకుండా ఫ్లడ్స్ వచ్చినప్పటికీ కూడా ఫ్లడ్స్ కానీ ఇంకేదైనా సరే ఎనీ ప్రోగ్రామ్, ప్రతి ప్రోగ్రాంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ముందుంది. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో జరుగుతున్న వరుస దొంగతనాలపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు సూచనల మేరకు ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని జిల్లా ఎస్పీ అద్నన్ నయీం అస్మి తెలియజేశారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అద్నన్ నయీం అస్మి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అద్నన్ నయీం అస్మి మాట్లాడుతూ వరుస దొంగతనాలను అరికట్టేందుకు అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి, అమలాపురం టౌన్ సిఐ బాజీలాల్, ఎస్ఐ సురేష్ బాబు మరియు సిబ్బందితో వరుస దొంగతనాలు మరియు వాహన దొంగతనాలు చేసిన వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించి క్రైమ్ సిబ్బంది మరియు జిల్లా ఐటీ కోర్ సిబ్బంది సహకారంతో నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.
పెంకే ప్రసాద్, యనమదల శివప్రసాద్, గుడాల రాజు, గుబ్బల సురేష్ అనే నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 582 గ్రాముల బంగారం, 5 మోటార్ సైకిళ్లు, 28 లక్షల రూపాయల నగదు రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలియజేశారు. కేసును చాకచక్యంగా ఛేదించిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ అద్నన్ నయీం అస్మీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ కరణం కుమార్, అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ జరిగిన కారణం ఈ నలుగురు చైన్ స్నాచింగ్ అక్యూజ్డ్ పెంకి ప్రసాద్, శివప్రసాద్, గుడలరాజు, గుబ్బల సురేష్ వయసు అతను నలుగురికి 21 years ఉంది. అతని పైన 26 cases are registered. East Godavari జిల్లాలో 17, West Godavari 8. Total recovery అతనిలో 28 lakhs worth of recovery, which includes 26 gold ornaments, 582 grams of gold, that is 72.75 sovereigns, 3 motorbikes used by the accused and 2 stolen motorcycles. Modus operandi చూస్తే elderly ladies and other ladies also, which they will find in deserted streets, they will simply snatch away this gold ornament worn by them and run away. So continuously tracking their name. So last 1-2 months we have been continuously tracking them through CDR and local information available in CCTVs and around the area. Last 2 నెలల నుంచి నిర్వహించిన తర్వాత అంతర ఏరియాలో the CCTV camera increase has been tremendous. ఇప్పుడు వరకు almost 6,000 cameras in the last 2 months have been increased in the East Godavari with the help of public. So that is also being effective in this, apart from the CDR and groundwork, homework done by our police officers. భారతదేశానికి దిశా నిర్దేశించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ అనుసరించి దేశ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకుని పిఠాపురం అంబేద్కర్ సెంటర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పెండెం దొరబాబు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే పిఠాపురం అంబేద్కర్ భవనాన్ని నిర్మించనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో పెండెం రఘు, పచ్చిమళ్ల జ్యోతి, పచ్చిమళ్ల అప్పలరాజు, అయితే శోభ, బోను దేవ, శ్యామలారావు, వజ్రపు బాబీ, బొజ్జ పెద్దకాపు, బొజ్జ మాణిక్యాలరావు, బాలిపల్లి రాంబాబు, బొజ్జ దొరబాబు, కంచర్ల సత్యనారాయణ, ఏకా సత్యనారాయణ, పితాని కాశీ, పాలిక ప్రవీణ్, కొట్టేటి రాజేష్, మొహినుద్దీన్, జోహార్ అలీ, సోమరౌతు లలిత, కుక్కల నాగమణి, గ్రంథి గణేష్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 64వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి గురించి ఈ ప్రపంచంలోనే అరుదైన వ్యక్తిగా, ఈయనకి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి, ఆయన రచించిన ఏదైతే ఉన్నదో ఈ రోజుకి కూడా తోసా తప్పకుండా అమలు చేసే విధానంతో ముందుకెళ్తున్న మన దేశంలో ఎక్కడైనా సరే అంబేద్కర్ గారిని గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తి ఉంటారు. ఎంచేతంటే ఆయన రచించినటువంటి దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ జీవన విధానంలో ముందుకెళ్ళే విధానం ఆయన పెట్టినటువంటి ఈ రోజున ఆయన వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన పిఠాపురంలో ఈ రోజున మనం అందరం కూడా 16వ వార్డులో మనం కార్యక్రమం చేసుకుని ఆయన్ని స్మరించుకుంటాం. అందులో భాగంగా ఇక్కడ అంబేద్కర్ భవన్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న సందర్భం, దాని మీద మొన్న స్థానిక ఎంపీ గారు మేము ఇప్పటి నుంచో గత ప్రభుత్వాల నుంచి కూడా దీన్ని పక్కనే ఉండే పరిస్థితి. మన ప్రభుత్వంలో దీన్ని ఎంపీ గారు ఒక 50 లక్షల రూపాయలు పెంచి ఇవ్వడానికి మననే మాట్లాడుకోవడం జరిగింది. 50 లక్షలు సరిపోని కారణంగా మరింత దాన్ని పెంచేదానికి ఆ కార్యక్రమంలో త్వరలో ఈ అంబేద్కర్ భవన్ను పూర్తి చేసుకోవడానికి మనం ముందుకెళ్తున్నామని చెప్పేసి మా పెద్దలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ పిఠాపురంలో ప్రతి చోట అంబేద్కర్ గారు ఆయన లేకపోయినా ఆయన సూచించినటువంటి ఆ విధానాలని కొనసాగుతూ ఈ రోజుకి కూడా ముందుకెళ్తున్నారు. ప్రతి వీధిలోని అంబేద్కర్ గారు విగ్రహాన్ని ఆయన ఒక దేవుళ్ళ పూజిస్తున్నారు. అంటే ఆయన చేసినటువంటి రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజుకి కూడా ఆదర్శంగా ముందుకెళ్తుందంటే ఆయన ఒక మహోన్నత వ్యక్తిగా మనం. ప్రతిభావంతులైన పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు అన్నారు.
కాకినాడ బుల్స్ సాంబమూర్తి వికలాంగ పాఠశాలలో తానా చేయూత కార్యక్రమంలో భాగంగా ప్రతిభ గల పేద విద్యార్థులకు తానా స్కాలర్షిప్స్ 2020-21 పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఐజీ మోహన్ రావు, విశిష్ట అతిథిగా జిల్లా ఎస్పీ అద్నన్ నయీం అస్మీలు పాల్గొని విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ సందర్భంగా డీఐజీ మోహన్ రావు మాట్లాడుతూ తానా ఫౌండేషన్ చేసే సేవలను ఆయన కొనియాడారు. తానా ఫౌండేషన్ ద్వారా మహిళలకు, విద్యార్థులకు మరింత ప్రాధాన్యత ఇచ్చి సేవా కార్యక్రమాలు చేయడం మంచి విషయమన్నారు. మహిళల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా ఉండాలని, మహిళా విద్యకు తానా ఫౌండేషన్ చేస్తున్న కృషి శ్లాఘనీయమని అన్నారు. తానా ఫౌండేషన్ చేయూత ప్రతినిధి సూర్యప్రసాద్ మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా ఎన్నో ఏళ్లుగా విద్యాభివృద్ధికి చేస్తున్న బృహత్తర కార్యక్రమం చేయూత అని, దీని ద్వారా పేదరికంతో బాధపడుతూ చదువు ఆగిపోయే ప్రమాదం ఉన్న ప్రతిభ గల యువతకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి విద్యాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో తానా ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమానికి సహకరిస్తున్న తానా ఫౌండేషన్ ప్రతినిధులు శశికాంత్, తాళ్ళూరి జయ, నిరంజన్, పడాల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు రామకృష్ణ, శ్రీనివాస్, మహర్షి సంస్థ సభ్యులు వైడి రామారావు, జవహర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ కాకినాడలో మహర్షి సాంబమూర్తి వసతి గృహానికి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తాను. ఈరోజు ఇంత మంచి చక్కటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఈ ఆశ్రమంలో ఎక్కువ మంది మహిళా ఆడపిల్లలు చదువుకుంటున్నారు. సో చదువు అనేది ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకుంటేనే ఆ ఇంటికి వెలుగు. ఇలాలో చదువు ఇంటికి వెలుగంటారు, సామెత కూడా ఉంది. సో ఆ విధంగా ఆడపిల్లలు చదువులు ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళు 50%, మోర్ దాన్ 50% పాపులేషన్లో గమనించేది ఉంటారు. అయితే మీకు తెలుసు, మన దేశంలో మహిళలకు కొంత రివర్స్గా గురవుతున్నారు. పాతకాలం నుంచి కూడా వాళ్ళని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూడడం, ఆడపిల్లలు ఎక్కువ మంది పుట్టకుండా చూడడం, ఒకవేళ పుట్టినా కూడా భ్రూణ హత్యలు అవన్నీ చేయడం, ఇవన్నీ జరగడం వల్ల ఆడపిల్లల పాపులేషన్ తగ్గిపోతుంది. సో ఇలాంటి కండిషన్స్లో ఈ యొక్క ఆశ్రమం నిర్వాహకులు ముందుండి మిగిలిన దాతల సహకారాలతో ఆడపిల్లల వసతి కల్పించడం, అలాగే భోజన వసతి, అలాగే స్కూల్స్ స్కాలర్షిప్స్ ఇప్పుడు ఈరోజు తానా ఆధ్వర్యంలో చేయూత కార్యక్రమంలో ప్రతిభ గల విద్యార్థులకు మరింతగా ప్రోత్సహించి వారు జీవితంలో మరింత మెరుగైన జీవితం కోసం వీళ్ళు పాల్పడుతున్నారు. వీళ్ళందరూ అభినందనీయులు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఫౌండేషన్ గత చాలా సంవత్సరాలుగా విద్యారంగంలో చేస్తున్న ఒక బృహత్తర కార్యక్రమం పేరు చేయూత కార్యక్రమం. ఈ చేయూత కార్యక్రమం ద్వారా ప్రతిభ ఉండి పేదరికంతో వెనకబడుతున్న చాలామంది విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళ ఉన్నత స్థాయి చదువులకు ఉపయోగపడుతున్నారు. ఈ సంవత్సరం తూర్పుగోదావరి జిల్లాలో 40 మంది విద్యార్థులకు 2 లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఈ 10-15 సంవత్సరాల్లో ఈ చేయూత కార్యక్రమం ద్వారా సుమారు ₹1 కోటి పైగా ఖర్చు పెట్టడం జరిగింది. దీనికి పూర్తిగా ఫ్యామిలీ, తర్వాత వాళ్ళ మిత్ర బృందం పనిచేస్తున్నారు. అలాగే తానా ఫౌండేషన్ లీడర్షిప్లో భాగంగా జయశేఖర్, తాళ్ళూరి, నిరంజన్ గారు, తర్వాత మిగతా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ నిరంతరం పేదరికంతో ఉన్న ఏ ప్రతిభావంతులు కూడా చదువు ఆగిపోయే ప్రసక్తి ఉండకూడదని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు ఇంచుమించు మనకి పిల్లలు ఉన్నారు. ఈ విద్యార్థుల తరపున, తల్లిదండ్రుల తరపున, పడాల చారిటబుల్ ట్రస్ట్ సంస్థ తరపున కూడా తానా ఫౌండేషన్ వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కాకినాడ రూరల్ ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి పిలుపునిచ్చారు. ఆదివారం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో గల మండల పరిషత్ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అధికారి పాటంశెట్టి నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే పటిష్టమైన రాజ్యాంగంగా నిలిచిందని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ భాస్కర్రావు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, రమణయ్యపేట పంచాయతీ కార్యదర్శి వెంకటరెడ్డి, మూర్తిబాబు, సందీప్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మా సిబ్బందితో కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మనం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
మీ అందరికీ తెలుసు. మన రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని స్మరించుకోవడం, మరి ఆయన బాటలో నడవడం, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం కూడా మెలగవలసిన అవసరం ఉంది. మరి ఈ రోజున ఈ రాజ్యాంగం ద్వారా మనం హక్కులు పొందుతున్నామంటే ఆ మహానుభావుడు ఆ రోజున రాసిన రాజ్యాంగం వల్లే మనం అందరం కూడా మనం హక్కులు పొందడం. ఈ రోజున భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలోకి కూడా గొప్ప ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందడానికి కూడా ప్రధానమైన కారణం మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. అలాగే బడుగు బలహీన వర్గాలను అందరితోటి సమానంగా మెలగడానికి కానీ వాళ్ళు ఎదగడానికి కానీ మరి ఎన్నో అవకాశాలు కల్పించారు. ఆ మహానుభావుడికి మనమందరం కూడా శిరస్సు వంచి నమస్కారం చేయాలి. ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని కల్పించిన మా సిబ్బంది అందరికీ నమస్కారాలు తెలుపుతూ మరొకసారి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించుకుంటున్నాం. స్వతంత్ర భారతంలో అత్యంత ఉత్కంఠభరితంగా ఢిల్లీలో సాగుతున్న రైతుల పోరాటానికి సంఘీభావంగా ఆదివారం కాకినాడ మెయిన్ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ముందుగా పోస్టాఫీస్ ఆవరణలో గల రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం సిఐటియు జిల్లా సీనియర్ నేత దువ్వా శేషబాబ్జీ దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసి నగర అధ్యక్షులు తాళ్లూరి రాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్లు మాట్లాడుతూ ఢిల్లీలో చలి తీవ్రత పెరుగుతున్నా రైతుల పోరాటం ఉధృతం అవుతూనే ఉందన్నారు. కేంద్రం బీజేపీ పాలకులు దేశాన్ని కార్పొరేటర్లకు అప్పగించడానికే కంకణం కట్టుకున్నారని విమర్శించారు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన దేశ ప్రజలను ఆదుకోకుండా 20 లక్షల కోట్ల ప్యాకేజీ కూడా కార్పొరేట్లకే దారాదత్తం చేశారని పేర్కొన్నారు. అదే సమయంలో ఒక పక్క కార్మిక చట్టాలను లేబర్ కోడ్లుగా మార్చేశారని దుయ్యబట్టారు. కేంద్ర విద్యుత్ సవరణ చట్టం 2020 కూడా వినియోగదారులపై చాలా భారాలు మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు వీరలక్ష్మి, మేడిశెట్టి వెంకటరమణ, నాగాబత్తుల సూర్యనారాయణ, అంగన్వాడీ యూనియన్ నగర అధ్యక్షురాలు రమణమ్మ, యూటీఎఫ్ నాయకులు ప్రభాకర్ వర్మ, సిఐటియు నగర అధ్యక్షులు పలివేల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్డు పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇవాళ ఢిల్లీ రైతాంగం చేసేటువంటి పోరాటానికి మద్దతుగా కార్మిక సంఘాలు కార్మిక కర్షక ఐక్యత అనేటువంటి నినాదాన్ని తీసుకుని ఇవాళ నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో రైతాంగం కార్మిక వర్గం కలిసి పోరాడాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్నటువంటి రైతాంగం మీద వాటర్ క్యాన్లు ప్రయోగిస్తున్న దాన్ని అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఇతర ఏదైతే దేశ నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అంబేద్కర్ గారికి చెప్పారు వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించమని చెప్పి ఆయన చెప్తే ఈ పాలక పార్టీలు ఏవి కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటే ఆత్మహత్యలను నివారించాల్సింది పోయి ఆ రైతాంగం చేతిలో ఉన్నటువంటి భూములన్నింటినీ తీసుకెళ్లి కార్పొరేట్లకు అప్పచెప్పేటువంటి పద్ధతిలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది. దానికి వ్యతిరేకంగానే రేపు 8వ తారీఖున బంద్ జరగబోతా ఉంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న 3 వ్యవసాయ బిల్లులు రైతు నోట్లో మట్టి కొట్టేవి, వ్యవసాయాన్ని దెబ్బతీసేవి, అంబానీలకి అదానీలకి ఊడిగుంచేసేవి, అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టేవి. కాబట్టి ఈ 3 బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తా ఉన్నారు. గడ్డకట్టే చెల్లో ఎముకల కొరకే చెల్లో ఈ రోజు రైతులు ఉద్యమిస్తున్నప్పుడు కూడా ఉద్యమాన్ని తీవ్రంగా అణిచివేసే ప్రయత్నాలు చేస్తా ఉంది. రైతు ఉద్యమానికి తట్టుకొని నిలబడలేని ప్రభుత్వం ఈ రోజు చర్చలు పిలుస్తా ఉంది. ఆ చర్చల పేరుతో కూడా కాలయాపన చేస్తా ఉంది. రైతులు లొంగ తీసుకోవాలని చూస్తా ఉంది. ఈ చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేపు 8వ తేదీ ఈ చర్చలు విఫలమైతే 8వ తేదీ భారత్ బంద్కు రైతులు పిలుపునిచ్చారు. ఈ రైతు ఉద్యమంలో కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున దేశభక్తి శక్తులందరూ పాల్గొనాల్సిన అవసరం ఉంది. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ కన్వీనర్ నులుకుర్తి వెంకటేశ్వరరావు అన్నారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేశ్వరరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మన దేశంలో సవ్యమైన పరిపాలన సాగుతుందంటే దానికి కారణం అంబేద్కర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పిట్టా అర్జున్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని, ఆయన రచించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే నేడు అట్టడుగు ప్రజలు కూడా రాజ్యాంగ అభివృద్ధికి చెందుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ పాలన రాజ్యాంగ వ్యతిరేకంగా సాగుతుందని, జగన్ రాజ్యం రాష్ట్రంలో కొనసాగుతుందని విమర్శించారు. పార్టీ నాయకులు ఖమ్మం రాజాబాబు, నేమం పెద్దబాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ ఆకుల వెంకటరమణ, నాయకులు తుమ్మలపల్లి బాసు, పెంకే వెంకటరమణ, కుక్కల పోతరాజు, పబినేడి కృష్ణ, చక్కా నూకరాజు, ముంజు మాణిక్యాలరావు, పరమేష్, గుత్తల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి దినోత్సవం కాంగ్రెస్ ఆఫీసులో జరుపుకోవడం జరుగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత జ్యోతి, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, పేదల పెన్నిధి, శ్రీ జనార్దనుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి దినోత్సవంగా మరి వేళ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అధికార సుబ్బారెడ్డి గారు, అలాగే ఖమ్మం రాజబాబు గారు, వాసు గారు, నూకరాజు గారు, ముద్రరాజు గారు, పెద్దలందరూ మన జవద్ అలీ గారు, పిట్టా అర్జున్ గారు అందరూ రావడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈవేళ ప్రతి మానవుడిని కూడా ఎటువంటి వ్యక్తి అయినా సరే అసెంబ్లీకి వెళ్ళొచ్చు, పార్లమెంట్కి వెళ్ళొచ్చు అనే తెలియజేసిన వ్యక్తి ఎవరున్నారంటే ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు నవభారత రాజ్యాంగ నిర్మాత 64వ వర్ధంతిని మన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషం. ఈరోజు ఈ దేశానికి దిశనిచ్చినటువంటి అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ గతంలో డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చి డిసెంబర్ 6న బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమం చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఈ దేశానికిలో ఉన్న అసెంబ్లీలో ఉన్నటువంటి చట్టసభలకు కానీ, పార్లమెంట్లో ఉన్నటువంటి చట్టసభలకు కానీ మామూలు పేద వ్యక్తి, ఒక మహిళ అందరూ కూడా వెళ్ళే విధంగా చేసేటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు తెలియజేశారు. గొల్లప్రోలు పట్టణంలోని శివాలయం మాన్యం వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద పేద ప్రజలకు ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా బట్టల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే దొరబాబు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడుతూ గొల్లప్రోలు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో మొగిలి బాబ్జీ, పెండం రఘు, మొగిలి అయ్యారావు, పర్ల రాజా, దాసం లోబాబు, కీర్తి వెంకటరమణ, పడాల శ్రీను, జ్యోతుల భీముడు, గంటా అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. గత 28 సంవత్సరాలుగా కనకదుర్గ అమ్మవారి దశమి కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి కమిటీ కొడాల శ్రీని గారు, ఇంకా ఇతర పెద్ద శంకరు, ఇంకా కృష్ణమూర్తి గారు, అప్పన్న గారు, ఇంకా మా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా ఈ గుడి కార్యక్రమాన్ని ఎంతో పవిత్రంగా ఇక్కడ ఉండే ఈ చుట్టుపక్కల ఉండే ఈ గ్రామాల్లో ఉండే జనాలకు అందరికీ కూడా దేవుడి ప్రసాదాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున అన్నదాన కార్యక్రమాన్ని భారీ ఎత్తున ప్రతి సంవత్సరం చేయడం, ఆ కార్యక్రమానికి మేము పాలు పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకి, అలాగే ఈ గుడి కమిటీ వారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుచేతంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి దాదాపు 3-4 వేల మంది జనాలు అలాగా ఉండి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధానం మంచి కార్యక్రమంగా ప్రతి సంవత్సరం రావడం, ఇటువంటి కార్యక్రమాలు మరింత ముందుకి తీసుకెళ్లే విధంగా ఈ గుడికి, ఈ ప్రజలకి మంచి జరిగే విధంగా
ఈ గుడిని ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామని, ఆ కమిటీకి ఏ అవసరమైనా కూడా నేను అందుబాటులో ఉండి నేను సమకూరుస్తానని తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా నాకు నమస్కారం. వస్త్ర ప్రపంచంలో పేర్నిగన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తన తొలి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటుందని కాకినాడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అధినేత చెన్ను శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అధినేత చెన్ను శ్రీనివాస్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ కాకినాడలో తమ ప్రత్యేకతను చాటుకున్న ఈ షాపింగ్ మాల్ ఇప్పటికే కస్టమర్ల ఆదరణ పొందిందని, కాంచీపురం సొంత మగ్గాలపై నేసిన పట్టు చీరలను అతి తక్కువ ధరలకే అందించి మహిళల ఆదర అభిమానాలు చొరగని ధర్మవరం, పోచంపల్లి, ఉప్పాడ తదితర పట్టు చీరలను మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సరసమైన ధరలకే అందిస్తుందని తెలిపారు. మెన్స్ వేర్, కిడ్స్ వేర్ కూడా అందిస్తున్న కస్టమర్లు మనసును గెలుచుకుందని తెలిపారు. రానున్న పెళ్లి ముహూర్తాలు, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త స్టాక్లతో, నావెల్టీ, వెరైటీ, క్వాలిటీతో అందరికీ అందుబాటు ధరలతో బెస్ట్ ఆఫర్లు అందించడంలో పిల్ల పెద్ద మహిళలు, యువకులంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ తొలి వార్షికోత్సవం జరుపుకుంటున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్కు ప్రజల ఆదరణ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కాకినాడ నగర ప్రజలకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తరఫున ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సర కాలం పాటు మమ్మల్ని ఆదరించిన కస్టమర్లకు మా వందనములు. అలాగే రాబోతున్న క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలబ్రేషన్ కొరకు సరికొత్త స్టాక్తో అప్ టు 51% ఆఫర్స్తో మీ ముందుకు వస్తుంది సౌత్ ఇండియా షాప్. ఈ తక్కువ ధరలతో ఎక్కువ వెరైటీలో ఉన్న ఈ ఆఫర్స్ను నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిగా కోరుతుంది ఈ సౌత్ ఇండియా షాప్ మాల్ యాజమాన్యం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు పెద్దాపురం వైసీపీ కోఆర్డినేటర్ దవలూరి దొరబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి దవలూరి దొరబాబుతో పాటు పట్టణ వైసీపీ కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు నెక్కంటి సాయిప్రసాద్, ముప్పన వీర్రాజు, సలికి సత్య భాస్కర్రావు, ఎల్లిశెట్టి నరేష్, గవరసాన సూరిబాబు, బొబ్బరాడ సత్యబాబు, గుర్రాల యాకోబు, విజ్జపు రాజశేఖర్, కరీం జానీ, పొరమరశెట్టి సత్యబాబు, తూతిక సత్యనారాయణ, కృపానంద చందు, కందుల వెంకటాచలం, పాసంశెట్టి గంగా, అద్దూరి శ్రీనివాసరావు, పెద్దిరెడ్ల రామకృష్ణ, ఆరేళ్ల వీర్రాఘవ, సత్యపరదేశి, ఎంఏ అలీ, పప్పల బుజ్జి, తాటికొండ పెద్దకాపు, గోకేడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పోరాటం చేసిన వ్యక్తి, కోట్లాది మంది ప్రజల్లో కాంతులు నింపిన వ్యక్తి, రాజకీయవేత్త, మంచి విద్యావేత్త, 62 సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వ్యక్తి, ఆ రోజు భారతదేశంలో మొట్టమొదటి న్యాయశాఖ వ్యక్తి, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఆయన ప్రజలకు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఆయన యొక్క ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో ప్రజలు అందరూ కూడా, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన మరణించి 64 సంవత్సరాలైనా సరే ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకుని ఈరోజు ప్రతి గుండెల్లోని ప్రతి ఒక్క పేదవాడు 15 వర్గాల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన యొక్క సేవల్ని మరొకసారి ఈరోజు స్మరించుకుంటూ ఆయన యొక్క ఆశయాలను, అలాగే ఆయన అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తాం, అందరూ కూడా నడవాలని కోరుకుంటూ సెలవు. ప్రైవేట్ విద్యాసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని తూర్పుగోదావరి జిల్లా ప్రైవేట్ పాఠశాల లీగల్ అడ్వైజర్ మతుక్కుపల్లి విజయ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సమస్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ ముతుకుమల్లి విజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రైవేట్ పాఠశాలల సంస్కరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు హర్షణీయమని, దాన్ని స్వాగతిస్తున్నామని, కానీ అధికారులు కనీస గడువు ఇవ్వకుండా జీవోలు, మెమోలు పేరుతో అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దాన్ని ఈరోజు మంత్రి కురసాల కన్నబాబు దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన నిబంధనలు పాటించడానికి ప్రైవేట్ పాఠశాలకు కొంత గడువు కావాలని, గడువు ఇవ్వగలిగితే నిబంధనలు పాటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా సెక్రటరీ సురేష్, కాకినాడ రూరల్ అధ్యక్షులు పాలిక నరసింహమూర్తి, సెక్రటరీ షబ్బీర్ దేవబాబు, నారాయణ, చక్రపాణి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్ తరఫున ఈరోజున మరి గౌరవ మన మంత్రివర్యులు కన్నబాబు గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థలపై ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంస్కరణ పేరుతోటి ఈరోజు ప్రైవేట్ విద్యా వ్యవస్థల్ని క్రమబద్ధీకరించేటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దానికి ముందుగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ అధికారులు, క్షేత్రస్థాయిలో అధికారులు తీసుకునేటువంటి చర్యలు కానీ మినిమం రీజనబుల్ టైం ఇవ్వకుండా
జీవోల రూపంలో మెమోల రూపంలో మమ్మల్ని ఈ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది మంత్రి గారి దృష్టికి ఈరోజు తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో సుమారు 28 మంది కరస్పాండెంట్స్ చనిపోవడం జరిగింది. ఈ యొక్క అంటే ఈ జీవోల వల్ల ఈ మెమోల వల్ల మానసికమైనటువంటి ఒత్తిడి గురై చాలామంది కరస్పాండెంట్స్ చనిపోవడం జరిగింది. రాష్ట్రంలో 16,000 పాఠశాలలు ఉన్నాయి. దాదాపు 3.5 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. 2 లక్షల మంది నాన్ టీచింగ్ స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు. పరోక్షంగా 4 లక్షల కుటుంబాలు ఈ యొక్క ప్రైవేట్ విద్యా సంస్థల మీద ఆధారపడి ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు మంత్రి గారి దృష్టిలో తీసుకొచ్చి మరి ఏదైతే అధికారులు తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా కట్టుదిట్టం చేయమని, మాకు ప్రైవేట్ విద్యా సంస్థలకి కొంత కాల వ్యవధి ఇస్తే ఆ యొక్క మార్పులు అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మేము కూడా ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అంబేద్కర్ కొందరువాడు కాదని భారతదేశ ప్రజలందరివాడని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి పురస్కరించుకుని పిఠాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బోడపాటి పద్మ, అందుగుల సత్తిబాబు, నూతాటి ప్రకాష్, దానం లాజర్ బాబు, పెద్దపాటి బాలకృష్ణ, రెడ్డం భాస్కర్రావు, కరణం చిన్నారావు, పిల్లి చిన్న, నల్లా శ్రీను, కేశబోయిన సత్యనారాయణ, సూరవరపు సుబ్బారావు, సోము సత్యబాబు, దుర్గాడ విజయలక్ష్మి, బోడపాటి పద్మ, చిక్కిరెడ్డి వెంకటరమణ, కొర్రప్రోలు శ్రీను, కోళ్ల బంగారుబాబు, రాయవరపు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి ఆయన్ని గౌరవించుకోవడం. రెండవది ఏంటంటే ఆయన ఈ భారతదేశ రాజ్యాంగం, ఈరోజు భారతదేశం ప్రజాస్వామ్యం మరి ప్రపంచంలోనే మంచి పేరుతో నడుస్తుందంటే అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే. మరి దాని స్ఫూర్తితో మనందరం కూడా ముందుకెళ్ళాలి. అదే భావితరాలకు కూడా వారి యొక్క చరిత్ర కూడా తెలియజేయాలని కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న నవరత్నాలు పథకంలో భాగంగా పేదలందరికీ సొంతిళ్లు కళ నిజం చేసేందుకు ఈ నెల 25వ తేదీన పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయనున్నట్లు పెద్దాపురం వైసీపీ కోఆర్డినేటర్ శామర్లకోట సొసైటీ అధ్యక్షులు దవులూరి దొరబాబు పేర్కొన్నారు. పెద్దాపురం నియోజకవర్గం సూరంపాలెం రోడ్లో సుమారు 59 ఎకరాల విస్తీర్ణంలో పెద్దాపురం అర్బన్ ఏరియా బడుగు బలహీన వర్గాల వారికి పంపిణీ చేయనున్న జగనన్న కాలనీ లేఅవుట్ అభివృద్ధి పనులను మున్సిపల్ అధికారులతో కలిసి దవులూరి దొరబాబు పరిశీలించారు. లేఅవుట్లో రోడ్డు, లబ్ధిదారులకు జియో ట్యాగింగ్ ద్వారా సైట్లు మ్యాపింగ్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దవులూరి దొరబాబు మాట్లాడుతూ ఈ మెగా లేఅవుట్లలో సకల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు కూడా కట్టించి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె సురేంద్ర, టీపీఓ ఉమామహేశ్వరరావు, టీపీఎస్ శేషగిరిరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ దావీద్ రాజు, వైసీపీ నాయకులు నెక్కంటి సాయి ప్రసాద్, ముప్పన వీర్రాజు, విజ్జపు రాజశేఖర్, ఎలిశెట్టి నరేష్, కరీం జానీ, గుర్రాల యాకోబు, ఆరేళ్ల వీర్రాఘవ, కందుల వెంకటాచలం, పొరమరశెట్టి సత్తిబాబు, తాటికొండ పెద్దకాపు, పెదిరెడ్ల రామకృష్ణ, వాసంశెట్టి గంగా, పప్పుల బుజ్జి, సత్య పరదేశి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి నేను ఏ రీతిగా సరిపోను. గత ప్రభుత్వంలో కూడా సంక్షేమ పథకాలనే ఉండేవి, కానీ అర్హులకి దొరికేవి కావు, అర్హులకు అందేవి కావు. కానీ ఎప్పుడైతే జగన్ గారి నేతృత్వంలో, జగన్ గారి ప్రభుత్వం వచ్చాక ప్రతి ఏ పథకం, ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టారో ప్రతి పథకం కూడా లబ్ధిదారుడికి నేరుగా వెళ్తుంది. దట్ వాజ్ క్రెడిట్ గోస్ టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మేము దానికి చాలా రుణపడి ఉంటాము. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేద బలహీన వర్గాలందరికీ, అర్హులైనటువంటి పేదవారందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, తర్వాత వాళ్ళకి సొంత ఇల్లు ఉండాలనే కారణంతో ఈరోజు ఇళ్ల పట్టా పంపిణీ కారణంగా డిసెంబర్ 25న 30 లక్షల మందికి పైగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలోని పెద్దాపురం అర్బన్కి సంబంధించినటువంటి లేఅవుట్ని మేమందరం కూడా సందర్శించడం జరిగింది. ఈరోజు పెద్దాపురం పట్టణంలో ఉన్నటువంటి బడుగు బలహీన అర్హులైనటువంటి పేదవారికి ఈరోజు ఎంతో విలువైనటువంటి స్థలం 51 ఎకరాలు ఈరోజు గవర్నమెంట్ 2060 మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతోని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారో, ఎటువంటి దళారులు, ఎటువంటి నాయకులు, ఎటువంటి కార్యకర్తలు ఆ రోజు జన్మభూమి కమిటీలో తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి అవినీతి జరగకుండా ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి ప్రతి పేదవారికి కూడా సంక్షేమ పథకాలు వాళ్ళకి చేరువవ్వాలనే ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల అనుగుణంగా
అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా ఎటువంటి పైసా కూడా ఎవరు కూడా తీసుకోకుండా ఇంతమంది లబ్ధిదారులకి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దానికి కారణమైనటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే సిబ్బందికి, మరి ముఖ్యంగా వాలంటీర్లకి, సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా మా పెద్దాపురం నియోజకవర్గ ప్రజల తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు. తూర్పుగోదావరి జిల్లా ఎంఆర్పీఎస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్లూరి సత్యబాబు మాదిగ, మాజీ నగర అధ్యక్షులు పలివేల నవీన్ మాదిగ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా కాకినాడ సాంబమూర్తి నగర్ ఇందిరా కాలనీలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళి అర్పించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని, హక్కుల కోసం సింహం వలె పోరాడి హక్కులను సాధించుకోవాలి తప్ప హక్కుల సాధన కోసం బానిసలుగా ఉండకూడదని అంబేద్కర్ చెప్పిన మాటలను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో కేతారాణి, జాను, రాజేష్, నవీన్, సూర్యనారాయణ, చంటి తదితరులు పాల్గొన్నారు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు కాకినాడ సామూర్తి నగర్ ఇందిరా కాలనీలో ఉండబడే అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించే విధంగా ఎంఆర్పీఎస్ తరఫున మేము ఎప్పుడు ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 64వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సాంబమూర్తి నగరు 5వ వీధి ఇందిరా కాలనీలో గల అంబేద్కర్ పార్కులో ఆ మహనీయుని వర్ధంతి కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ నాయకత్వం అందరూ కూడా కలిపి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వర్తించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజున బడుగు బలహీన వర్గాలకే కాకుండా ప్రపంచంలోనే అందరూ గర్వించదగ్గ వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించి రచించి మరి అందరికి కూడా సమాజం మేలు చేసే విధంగా మహనీయుడు ఈ రోజున అందరికీ కూడా ఈ యొక్క భారతదేశ చరిత్రనే మరి తిరగరాసినటువంటి ఆ మహనీయుని వర్ధంతిని ఈ విధంగా మేము జరుపుకోవడం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ బిల్లులకు రద్దు చేయాలని ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా దేశవ్యాప్త రైతు సంఘాల పిలుపు మేరకు ఈ నెల 8న జరిగే భారత్ బంద్ జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం కాకినాడ సుందరయ్య భవన్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక విధానాలు చేపడుతున్నారని, మోడీ, అంబానీ, ఆదోని ఇలాంటి గుత్త పెట్టుబడిదారులకు దాసోహం అయ్యారని ఆయన విమర్శించారు. దేశంలో కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా పరిపాలన సాగుతుందని, రైతు ఇప్పటికే గిట్టుబాటు ధర లేక పాలకుల విధానాల వల్ల ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, ఇక వ్యవసాయ బిల్లులు అమలు అయితే రైతు తన పొలంలో పాలేరుగా మిగులుతారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని వారు కోరారు. లేకుంటే రైతులపై వారి చిత్తశుద్ధి అందరికీ అర్థమవుతుందని వారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజానీకం అన్ని వర్గాల వారు ఈ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఎం సీనియర్ నాయకులు దువ్వా శేషుబాబ్జీ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఢిల్లీలో ఇంకెంత దారుణంగా సరి ఉంటుందో, ఎముకలు కొరికే విధంగా చలి ఉన్నా సరే వేలాది మంది రైతులు బహిరంగ సభ గ్రౌండ్లోనే, ఆ ఢిల్లీ హర్యానా సరిహద్దులోనే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం మీకు తెలిసింది. వాళ్ళు చేస్తున్న ఆందోళన ఒక పంజాబ్ కోసమో, హర్యానా కోసమో, ఉత్తర భారతదేశం కోసమో కాదు. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద వారు ఆందోళన చేస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే కార్పొరేట్ల చేతుల్లో ఇప్పటివరకు దేశాన్ని పెట్టారు. రేపు భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ల చేతిలో పెట్టేటట్టుగా ఈ బిల్లులు ఉన్నాయి. ఇలా ఈ బిల్లుగా అమలైతే ఇక వ్యవసాయం ఎవరో చేయలేని పరిస్థితి, కేవలం కార్పొరేట్లు మాత్రమే చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేశానికి తిండి పెట్టేటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలన్నా, భవిష్యత్తులో వ్యవసాయాన్ని మనం కాపాడుకోవాలన్నా, ఇప్పుడు తిండి 2 పూటల భారతదేశంలో ఒకప్పుడు కరువు పరిస్థితి నుంచి వ్యవసాయం అభివృద్ధి అయిన తర్వాత 2 పూటల భారతదేశ ప్రజానీకం తింటున్నారంటే ఈ ప్రభుత్వం సహాయంతో వ్యవసాయ రంగం ఉంది కాబట్టి జరుగుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయాన్ని దెబ్బతీసే విధంగాను, రైతుల్ని కృంగదీసే విధంగాను, కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగాను 3 వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చారు. దీని మీద రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉద్యమానికి సిద్ధపడ్డారు.
ఈ ఉద్యమాన్ని చాలా దారుణంగా ప్రభుత్వం అణిచివేస్తూ ఉంది, నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉంది. వాటర్ క్యాన్లతోటి, బాష్పవాయులతోటి రహదారులు నరికివేయడం, దాదాపు దిగ్బంధనం చేయడం, రైతుల్ని ఢిల్లీకి రాకుండా చేయడం ఒక దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ ఉంది. కాల్పులకు కూడా తెగబడే పరిస్థితికి వచ్చింది. వీటేమిటిని లెక్క చేయకుండా ఈరోజు ఢిల్లీ సరిహద్దుల్లో 1,20,00,000 మంది రైతాంగం ఈరోజు 10 రోజులుగా అక్కడే గడ్డకట్టే చర్యలో ఉన్నారనంటే ఈ దేశ ప్రధానికి అసలు ఆలోచన ఏమైనా ఉందా? ఈ దేశాన్ని ఎటు తీసుకోదలుచుకున్నారు? కాబట్టి రైతుల డిమాండ్ నెరవేర్చాల్సిన అవసరం ఉంది. తుఫాను కారణంగా సముద్రపు కోతకు గురై ఇళ్లు కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇళ్లు కట్టించి ఇవ్వాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలైన సూరాడపేట, జగ్గరాజుపేట గ్రామాల్లో సముద్రపు కోతకు గురై నేలమట్టమైన గృహాలను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. అనంతరం సుమారు 100 కుటుంబాలకు బియ్యం, దుస్తులను వర్మ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ ఉప్పాడ తీర ప్రాంత సమస్యలు గతంలో నారా లోకేష్ను స్వయంగా తీసుకుని వచ్చి ఉప్పాడ తీర ప్రాంతాలను చూపించడం జరిగిందని, తెలుగుదేశం పార్టీ తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి నారా లోకేష్ కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వర్మ మత్స్యకారుల కుటుంబాలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానందరెడ్డి, కోర్ని వెంకటరమణ, పెనుమళ్ల కృష్ణారెడ్డి, సూరాడ నాగేశ్వరరావు, బాదిన నాగేశ్వరరావు, జవ్వాది జోగేశ్వరరావు, నల్లా శ్రీను, శ్రీరం భద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఉప్పాడ, సూరాడపేట, జగ్గరాజుపేట సంబంధించి సుమారు 100 ఇళ్ళు సముద్రంలో కలిసిపోవడం జరిగింది. మొన్న తుఫాన్కి ప్రభుత్వం ఏ విధమైన సహాయం చేయలేదు, కనీసం రిహాబిలేషన్ కూడా ఇవ్వలేదు, వీళ్ళకి రిహాబిలేషన్ కూడా చేయలేదు. కనీసం పిల్లలకి పాలు కానీ, బ్రెడ్ కానీ, వీళ్ళకి భోజనం కానీ ఇక్కడ అరేంజ్మెంట్ చేయలేదు. మరి మేము ఉద్దుద్ది వచ్చినప్పుడు మనిషికి 50 కేజీలు రైస్ ఇచ్చాం. మరి వీళ్ళందరూ సముద్రంలో ఇల్లులు మునిగిపోవడం వలన మరి గడవక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడంతో నేను కూడా మత్స్యకార కుటుంబంతో ఎంతో కలిసిమెలిసి ఉన్నాం. మాకు కూడా బాధ తోసి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. 100 మందికి 10 కేజీల రైసు, ఒక దుప్పటి మరి అందరికి కూడా సముద్రంలో ఇల్లులు ఎవరైతే పోయినాయో వాళ్ళకి చేయడం జరిగింది. వీళ్ళకి మా ఏమిలో పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. అదే పట్టాలు కలెక్టర్ కూడా ఇక్కడ కన్ఫర్మ్ చేశాడు. మేము కూడా కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాం. ఆ పట్టాల్లో హౌసింగ్ లోన్లు ఇమ్మని ఆ రోజే మేము లోన్లు శాంక్షన్ చేసాం. ఇప్పుడు వీళ్ళు వచ్చాక ఆపారు. దాంట్లో హౌసింగ్ లోన్లు రిలీజ్ చేసి ఆ పట్టాల్లో ఇల్లు కట్టుకుంటారని చెప్పి మేము కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం. ఆ పట్టాలు ఎవరి సొత్తు కాదు, ఇక్కడ ఇచ్చిన వాళ్ళందరికీ వస్తే ఇంకా మిగిలిపోయిన 15-20 మంది కూడా మేము లిస్టు కలెక్టర్ గారికి ఇచ్చాం. అవి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఏది ఏమైనా మత్స్యకారుల కష్టాల్లో అన్ని వేళల్లో ఎప్పుడూ వెన్నంటుంటామని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులుగా వారి యొక్క కష్టాల్లో మేము అన్ని వారికి సహకారంగా ఉండాలనే ఆలోచనతో ఈవేళ మరి వారికి ఎంతో కొంత సహాయం జరుగుతుందనే ఆలోచనతో ఈరోజు ఈ బియ్యాన్ని దుప్పటి కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి కార్యక్రమాన్ని కాకినాడ ఆనంద నిలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు అయినవెల్లి సుధీర్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేటుకూరి సూర్యనారాయణరాజు, ఎల్ గాంధీ, మీడియా అధికార ప్రతినిధులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, పెద్దిరెడ్డి రవికిరణ్, కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ముందుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విశిష్టతను కొనియాడారు. అంబేద్కర్ యొక్క ఆశయ సాధనకు మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఎస్సీ మోర్చా అధ్యక్షులు సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రపంచ మేధావి రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ను స్మరించుకోవడం భాగంగా బీజేపీ ప్రభుత్వం పంచతీర్థాల పేరిట 5 విశిష్ట ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడిమల్ల చర్యన్, నార్త్ మండల అధ్యక్షులు గౌతు చిన్న, రూరల్ అధ్యక్షులు రంభాల వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు చిట్టూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాలైనటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతికి నివాళులు అర్పించడం జరిగిందండి. ఆయన యొక్క ఆశయాలు మనందరం కూడా పాటించి ఒక ప్రతిజ్ఞలాగా ప్రతి ఇంట్లో ప్రతి విద్యార్థి కానీ, తల్లిదండ్రులు కానీ ఆయన చేసిన మేలులు కానీ, విజయాలు కానీ, ఆయన మన భారతదేశానికి ఇచ్చిన గర్వం అన్నీ కూడా మనం స్మరించుకుని మన భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా పంచతీర్థాలని చెప్పేసి 5 ప్లేసెస్ని కూడా డెవలప్మెంట్ చేసిందండి మోడీ గారు ఒక ఆధ్వర్యంలో. ఆయన పుట్టిన ప్లేస్ కానీ, చదివిన ప్లేసెస్ కానీ అన్నీ కలిపి కూడా మనం చూసుకుంటే బీజేపీ పార్టీ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కన్నా బీజేపీ గవర్నమెంట్లోనే డాక్టర్ అంబేద్కర్కి న్యాయం జరిగింది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆ విగ్రహాల ప్రాంతంలో స్వచ్ఛ భారత్ చేయటం, అలాగే ఆయనకి నివాళులు అర్పించే కార్యక్రమం ఈరోజు కాకినాడలో జరిగినాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి. ఆయన ఏదైతే రాజ్యాంగాన్ని మన దేశానికి ఇచ్చారో ఆ రాజ్యాంగం ఇప్పటికీ మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పటికి పూర్తయింది. ఎందుకంటే ఈ దేశంలో భాగమైన జమ్మూ కాశ్మీర్లో ఇప్పటి వరకు భారత రాజ్యాంగం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు అమలు ఉండేది కాదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 317 రద్దు చేయటం వల్ల అక్కడకున్న బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మహిళలకు కానీ ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారో అవి ఈ రోజుకి అమలుకి నోచుకున్నాయి. కాకినాడ రామకృష్ణారావుపేటలో మదర్ తెరీసా స్కూల్ నందు రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కార్తీక వనభోజనాలు మరియు స్వచ్ఛంద రక్తదానం, రోటరీ గోల్డెన్ జూబ్లీకి సేవా కార్యక్రమాలు కొయ్య నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కర్రి వీర్రెడ్డి, బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ద్వారంపూడి వీరభద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం నేతృత్వంలో కాకినాడ పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం హర్షణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 32వ వార్డు కార్పొరేటర్ రోకళ్ల సత్యనారాయణ రెడ్డి, కొయ్య సత్యనారాయణ రెడ్డి, నూకాలమ్మ గుడి చైర్మన్ బోరా వెంకటేశ్వరరావు, మార్కెటింగ్ వైస్ చైర్మన్ కొయ్య చిన్నారెడ్డి, డాక్టర్ కె బ్రహ్మానందరెడ్డి, గాయత్రీదేవి, రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ కార్యవర్గ సభ్యులు సీరపు చిరంజీవి రెడ్డి, నల్లమిల్లి మాచారెడ్డి, నల్లమిల్లి బుచ్చిరెడ్డి, కర్రి బుచ్చిరెడ్డి, ద్వారంపూడి రామారెడ్డి, కొల్లి సుదర్శన్ రెడ్డి, కొయ్య సతీష్ రెడ్డి, పులగొన్ రామకృష్ణారెడ్డి, కిలిమి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక రామకృష్ణారావుపేటలో రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం వారు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు కరోనా తర్వాత, అంటే కరోనా మొదలైన తర్వాత కాకినాడలో ఇది ఫస్ట్ రక్తదాన శిబిరం. ఈరోజు బ్లడ్ కొరత ఎంతో ఉంది. ఆ కొరతను దృష్టిలో పెట్టుకుని ఈరోజు వీళ్ళు ఈ సంఘం తరపున ముందుకు వచ్చి ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం నిజంగా ఎంతో సంతోషమైన విషయం. ఈరోజు ఇంచుమించు 50 బాటిల్స్ దాకా వీళ్ళు కలెక్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. ఈ మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఈ సంఘం తరఫున కొయ్య నాగిరెడ్డి గారికి, వాళ్ళ మిత్ర బృందానికి, అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇదే చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు మరిన్ని చేయాలని, అలాగే వీళ్ళు ఒక రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంటే కాకుండా స్థానిక ప్రజలు అవసరాలు తీర్చే విధంగా సహా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. చాలా మంచి విషయం అండ్ సంతోషకరమైన విషయం. అలాగే ఇంత మంచి బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేయడానికి సహకరిస్తున్న రోటరీ క్లబ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు రోటరీ క్లబ్ చేస్తున్న సహా కార్యక్రమాలు మనం ఎంత చెప్పుకోవాలి కూడా తక్కువే. వాళ్ళ అసోసియేషన్కి, వాళ్ళ కమిటీకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని నా చేతుల మీద ప్రారంభించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా కాకినాడ గుడారిగుంటలో గల బహుజన ఆర్మీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది. బహుజన ఆర్మీ వ్యవస్థాపకులు ఏనుగపల్లి కృష్ణ, వారి మిత్ర బృందం ఘన నివాళి అర్పించడం జరిగింది. కార్యక్రమం అనంతరం సమీపంలో ఉన్న గుడారిగుంట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అంబేద్కర్ వర్ధంతి ఉద్దేశించి బహుజన ఆర్మీ వ్యవస్థాపకులు ఏనుగుపల్లి కృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశానికి ఎనలేని సేవలు అందించారని, భారత రాజ్యాంగ రచన, స్త్రీలకు ఓటు హక్కు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉద్యోగ రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్, ఆర్థిక అంశంలో వివిధ రకాలుగా ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని మనమందరం గుర్తుపెట్టుకుని అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి నడుచుకోవాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సభ్యులు కలిసి ఒక ఐక్యతగా ఉండి బహుజన రాజ్యాధికారం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జైభీం ఎక్స్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు జగ్గవరపు మల్లికార్జున్, బల్లా సూరిబాబు, బోని సూర్యప్రతాప్, పిల్లి సురేష్, పుర్రె నవీన్ కుమార్, కిరణ్, సతీష్, ఏనుగుపల్లి రవి, నేతల నాని, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతి కార్యక్రమం జైభీం యాక్సెస్ జస్టిస్ తూర్పుగోదావరి జిల్లాలో జరపడం జరిగింది. ఆ కార్యక్రమం నన్ను కూడా ఒక అతిథిగా పిలవడానికి మల్లికార్జున్కి మరొకసారి జైభీంలు, అలాగే తన మిత్ర బృందానికి కూడా జైభీంలు. మరి ఈరోజు బహుజనులకి అందరికీ కూడా తీరని లోటుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఈ బహుజనులందరికీ కూడా
వారి యొక్క స్థితులు గతుల్ని మార్చడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో చాలా శ్రమించే మరి తక్కువ వయసులోనే ఆయన మరణించడం జరిగింది. అది యావత్తు ఇండియాకే లోటు. ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కరే తన యొక్క మాటల్లో బహుజనులు ఏ విధంగా ఉండాలి, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలను కలుపుకుని రాజ్యాధికారం చేసినట్లయితే ఈ అగ్రకుల పేదలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ సమస్యలను మరి రాజకీయ విప్లవంగా తీసుకొచ్చి మీరు ముందుకెళ్ళినట్లయితే మీ సమస్యలు మీరు మరి కాపాడుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతికి జయంతికి దండలేసి ఫోటోలు తీయించుకుని వారి యొక్క హాస్యాలకు తూట్లు పొడిచే ఓ నాయకులారా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మాట్లాడారో, ఏదైతే సూచించారో, ఆయన ఏదైతే కళ్ళకన్నారో ఆ కళ్ళకి మీరు సాకారంగా పనిచేయండి. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీపై కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని పిఠాపురం భారతీయ జనతా పార్టీ కో కన్వీనర్ గండి కొండలరావు హెచ్చరించారు. పిఠాపురంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధిక కార్పొరేట్ స్థానాల్లో విజయం సాధించడంపై పిఠాపురం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గండి కొండలరావు మీడియాతో మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తోట ఏడుకొండలు, పసుపులేటి సత్యబాబు, ధోని అచ్యుతరామయ్య, అల్లుబోయిన సూరిబాబు, కర్నిడి తాతయ్యలు, ఏలూరు సూర్యనారాయణ, బ్రహ్మాజీ, శ్రీను, గంగా మహేశ్వరరావు, పెనుబోతుల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడు లేనటువంటి విధంగా కేసీఆర్కి వ్యతిరేకంగా ఇవాళ 48 సీట్లు ఇచ్చి అత్యధిక మెజార్టీ అని మేము అనుకుంటాం. ఏదన్నప్పటికీ కూడా రాబో కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ని కైవసం చేసుకోవడం ఖాయం. ఆంధ్ర రాష్ట్రంలో కూడా రేపు తిరుపతి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో నెగ్గుతుంది. ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని వ్యాప్తంగా దీన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయ కేంద్రం ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నామని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకి భారతీయ జనతా పార్టీ తరఫున అందరి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విస్తరించడం చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి వెన్నులో దడపడుతుంది. ఈ యొక్క బీజేపీ పెరుగుదలను ఆపడానికి మా నాయకుల మీద భౌతిక దాడులు పాల్పడటం, ముఖ్యంగా ఇప్పుడు వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు లాకప్ డెత్తులు చేయించడం చూసాం. ఇప్పుడు మన రాష్ట్రంలో సచివాలయం డెత్తులు ప్లాన్ చేస్తున్నారు. సచివాలయంలో మేము వెళ్ళి సమస్యల మీద పోరాడుతుంటే అక్కడ భౌతికంగా దాడి చేసి ఆ వైసీపీ కార్యకర్తలు, అక్కడ ఉన్న సిబ్బంది, వాలంటీర్ వ్యవస్థ భౌతికంగా దాడి చేస్తున్నారు. ఈ సంఘటన మొన్న మీరు చూసినట్లయితే పత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలంలో మా భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షుడు అప్పికొండ జోగిరాజు మీద భౌతిక పెన్షన్ల సమస్య మీద ప్రశ్నించడానికి వెళ్తే భౌతికంగా దాడి చేసి లోపల నిర్బంధించి అంబులెన్స్ వస్తున్నా కానీ అంబులెన్స్ను కూడా ఆపి అక్కడ నిర్బంధించడం జరిగింది. అప్పుడు మా రాష్ట్ర నాయకత్వం ఎస్పీ, డిఎస్పీకి ఫోన్ చేస్తే వాళ్ళ పోలీసు ఎస్కార్ట్తో తుని ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. నేను ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, మీరు ఈ యొక్క రాయలసీమ ఫార్ములా ఈ రాష్ట్రంలో అమలు జరపాలని చూస్తే మా బీజేపీ కార్యకర్తలు ఏమీ చేతగాని వాళ్ళు కాదు, చేతులు ముడుచుకుని కూర్చోరు. కాశ్మీర్ వెళ్ళి లాల్ చౌక దగ్గర జెండా ఎగరేసిన కార్యకర్తలు ఉన్నారు. రామ జన్మభూమి వివాదంలో తుపాకులకు ఎదురు నిలబడిన కార్యకర్తలు ఉన్నారు. ఖబర్దార్ జగన్. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి కార్యక్రమం కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో వాకలపూడి గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు వీధి విజయసారథి, నల్లా రాణి తదితరులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిమ్న వర్గాల వారి అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని, అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన నేత కాదని యావత్ భారతదేశానికి దశ దిశ నిర్దేశించిన నాయకుడని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని జాతి అభ్యున్నతికి పాటుపడాలని
నాడే అంబేద్కర్కు నిజమైన నివాళి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ ప్రసన్న, గంపల సత్యనారాయణ, గొల్లపల్లి కాశీ, డెక్కా సత్యనారాయణ, బుజ్జి శ్రీను, కొల్లుబోయిన శ్రీను, మాతా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఆకలపూడి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ వద్ద ఆయన యొక్క 64వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి అనేక మంది ఇక్కడ సమకూడి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడవాడే కాదు, అందరివాడైన స్త్రీల పట్ల కూడా ఆయన సమానత్వం కలగజేసి రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈరోజు ప్రజలందరికీ అట్టడుగు బడుగు బలహీన వర్గాల వారికి ప్రతి ఒక్కటే అందజేయగలుగుతుందంటే ఒకే ఒక్క ఆదర్శం, ఆశయం రాజ్యాంగంలో ఉన్న 7 ప్రధానమైన విషయాల వల్లనే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు లబ్ధి పొందుతున్నారంటే చాలా మాలాంటి వాళ్ళందరికీ కూడా చాలా గర్వించదగ్గట్టుగా ఉందని మేము కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం మా అదృష్టంగా భావిస్తూ వాకల్పూడి గ్రామంలో మన జాతిపిత రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి కార్యక్రమం వాకల్పూడి గ్రామంలో వెలిచిన మన అంబేద్కర్ స్టాట్యూకి పూలదండలు వేసి ఘన నివాళులు తెలియజేశాం. ఈ సందర్భంగా ప్రతి నాయకులు, ప్రతి కార్యకర్తలు అందరూ కూడా ఆయన ఆశయాలకు కానీ ఆయన తలపెట్టిన ఏదైతే ఆశయాలు తలపెట్టారో ప్రతి ఆశయంలో నడుచుకోవాలని, ప్రతి సిద్ధాంతాలు నడుచుకోవాలని తెలియజేసుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు గ్రామంలోని గల మన డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ వర్ధంతి, దాని గురించి అందరూ వచ్చానండి. ఆయన గురించి చెప్పాలంటే చాలా తక్కువ టైమ్స్ ఇదేం మాకు సరిపోదు. కానీ మా మహాపండితుడు ఆయన, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆయన భారతమాత ముద్దు బిడ్డ. ఆయన చెప్పుకుంటూ పోతే ఆయన చాలా పేర్లు ఉన్నాయండి. ఆయన స్త్రీ పట్ల అన్ని విషయాల్లో ఆయన ముందంజ వేశారు. ఈరోజు చాలామంది ఆయన తింటున్నారంటే ఆయన భిక్ష అండి. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన బడుగు బలహీన వర్గాలకి అండి. అంటే అది చాలామంది అనుకుంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ వాళ్ళకు ఉంటారు, ఎస్సీ వాళ్ళకి కాదండి. ఆయన అంబేద్కర్ అంటేనే అందరి వాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతిని పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడల అంబేద్కర్ విగ్రహాల వద్ద వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. పిఠాపురం అగ్రహారం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గంటా రమేష్, వజ్రపు బాబీ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బీరా ధర్మరాజు, పెనుపోతుల సత్తిబాబు, వీరయ్య, భీమసేన, నూతాటి కృష్ణ, సుమన్, చింటూ, చందు, గంటా కృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు 3 బొమ్మలకు కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇలాగే ప్రతి వర్ధంతికి కూడా అందరూ ఐక్యతగా వెళ్ళాలని కోరుకుంటున్నారు. అంబేద్కర్ ఎప్పుడు కూడా ఆయన సిద్ధాంతంలో ఒకటి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఎవరైనా ఒక పని చేసేటప్పుడు కూడా ఉన్నవాళ్ళు కూడా వీలైతే ముందుకు తీసుకెళ్ళాలి, కానీ చేసే పనిని మాత్రం వెనక్కి లాగొద్దని చెప్పారు. అది మాత్రం ప్రతి ఒక్కరు కూడా మన దళిత సోదరులందరూ గమనించుకోవాలని కోరుచున్నాను. ప్రపంచంలో గర్వించదగిన మహాజ్ఞాని అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి, ఆయన వర్ధంతిని మరి ఈ అగ్రహారం జై భీమ్ యూత్ వారు ఎంతో మరి స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుంటూ ఆయన గొప్పతనాన్ని ఒకసారి తెలియజేసుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడానికి ఇక్కడ ఇవాళ పశువుల సంత దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి రావడం జరిగింది. ప్రపంచంలో ఏ దేశానికి భారతదేశం తక్కువ కాదు, భారతదేశం అన్ని విషయాల్లో గొప్పది అని మాటలతో కాకుండా తన యొక్క చేతలతో, తన యొక్క జ్ఞానంతో ఆయన ఎంతో రాబోయే తరాలకి అవసరమైన ఏ విధమైన గొడవలు లేకుండా సామరస్యంగా జీవించడానికి అవసరమైన రాజ్యాంగానికి ఎంతో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కృషి చేసి మనందరికీ కూడా ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినందుకు ఆయనకి నిజంగా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క పుట్టుకను, వర్ధంతిని ఆయన్ని కూడా ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలని మరి ఈ వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన యూత్ వారికి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 29.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 21.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల సేవలు అభినందనీయం. హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు. తూర్పుగోదావరి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ అద్నన్ నయీం అస్మి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంబేద్కర్ 64వ వర్ధంతి కార్యక్రమాలు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన పలువురు నేతలు. ఇవి నాటి సిటీ కేబుల్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.